ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 14 స్టాటస్ని చూడబోతున్నాం. ఈ ప్యాకేజ్ 14 స్టాటస్ సోమవారపాడు నుంచి ముప్పవరం వరకు ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రాలో విజయవాడ నుంచి కర్ణాటకలో బెంగళూరు వరకు కొత్తగా ఒక హైవే అయితే వేస్తున్నారు. అదే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ఈ హైవే గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వ్లాగ్ చేశాను. ఈ హైవే పూర్తి వివరాలు తెలియాలనుకుంటే మీరు ఆ వీడియోని చూడండి. ప్యాకేజ్ 14 డీటెయిల్స్ కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక వ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్ లో చూడబోతున్నాం. అంటే మన విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, రీసెంట్ గా నేను ఫుల్ వీడియో చేశాను. ఆ ఫుల్ వీడియోలో మీకు కంప్లీట్ గా ఈ ఎక్స్ప్రెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అండ్ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయో అన్ని క్లియర్ గా చూపించాను. అండ్ తర్వాత మనకి చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట. ఆ కామెంట్స్ ఏంటంటే అసలు వర్క్ జరుగుతుందా లేదా అని చాలా డౌట్స్ వచ్చాయి చాలా మందికి. సో ఆ వర్క్ జరుగుతుందో చూపించడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను. సో ఇప్పుడైతే మీకు నేను చూపించబోతున్నాను అనమాట వర్క్ జరుగుతుంది లేదనేది. సో మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, అక్కడ వర్క్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, ఆ బ్యాక్ సైడ్ వర్క్ అవుతుంది. ఇదే మొత్తం బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే అనమాట. ఈ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వేలో మీకు నేను ఇప్పుడు చూపించేది ప్యాకేజ్ 14. ప్యాకేజ్ 14 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే సోమవారపాడు నుంచి ముప్పవరం వరకు ఉంటుంది. ఇది మొత్తం మనకి ప్యాకేజ్ ఎంత దూరం ఉంటుంది అండ్ ప్యాకేజ్ ఎంత వరకు అయిందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ అక్కడ జరుగుతున్న వర్క్ ని చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది నేషనల్ హైవే 16. ఈ నేషనల్ హైవే 16 లోనే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే వచ్చి మెర్జ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా ముప్పవరం దగ్గర. ఈ ముప్పవరంతోనే ప్యాకేజ్ 14 ఎండ్ అవుతుంది. ప్యాకేజ్ 14 సోమవారపాడు నుంచి ముప్పవరం వరకు ఉంటుంది. టోటల్ 29 km అయితే ఉంటుంది. ఈ 29 km మొత్తం ఎలా వెళ్తుంది అండ్ వర్క్ ఎలా అవుతుంది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముప్పవరం దగ్గర అయితే ఎలాంటి వర్క్ అవ్వలేదు అండ్ ఎగ్జాక్ట్గా మాకు ఎక్కడ కనెక్ట్ అవుతుందో కూడా ఐడియా లేదు. ఇప్పుడు మనం ముప్పవరం నుంచి సోమవారపాడు వరకు మ్యాప్ వ్యూలో చూద్దాం. ఈ మ్యాప్ వ్యూలో మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని స్టేట్ హైవేస్ని కొన్ని నేషనల్ హైవేస్ని దాటుకొని అలా సోమవారపాడు దాకా ఈ ప్యాకేజ్ 14 ఉంటుంది. ఈ ప్యాకేజ్ 14లో మనం తల్లూరు వెళ్ళే స్టేట్ హైవేని, అద్దంకి వెళ్ళే నేషనల్ హైవేని, అలానే అద్దెం కనెక్ట్ అయ్యే కొన్ని స్టేట్ హైవేస్ని దాటుకొని వెళ్తాం. సోమవారపాడు దగ్గర ఈ ప్యాకేజ్ 14 అయితే ఎండ్ అవుతుంది. ఈ ప్యాకేజ్ 14 కన్స్ట్రక్ట్ చేస్తుంది MEIL, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది టువర్డ్స్ బెంగళూరు వైపు వెళ్తున్న ఎక్స్ప్రెస్ వే, అంటే టువర్డ్స్ సోమవారపాడు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి కరెక్ట్గా మనకి బోర్డర్స్ అయితే వస్తాయి, లైన్ అయితే కనబడుతుంది. కానీ గూగుల్ మ్యాప్స్లో మనకి క్లియర్గా చూస్తే మనకి అక్కడ ఎలాంటి వర్క్ కనిపించదు. గూగుల్ ఎర్త్లో చూసినా కూడా మనకి ఎలాంటి వర్క్ కనిపించదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తే తప్ప ఇక్కడ వర్క్ అవుతున్న విషయం మనకు తెలియదు. సో చాలా మందికి ఇక్కడ వర్క్ అవుతుంది అన్న విషయం తెలియదు. సో ఈ వర్క్ని కవర్ చేయడానికి నేను మన అంశుమన్ బ్రో చాలా కష్టపడి అండ్ చాలా ఊర్లు దాటుకొని ఈ హైవే అనేది కవర్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా హైవేనే వస్తుంది అండ్ ఆ ముందు చూసుకోవచ్చు మార్కింగ్ అయితే ఉంది కానీ ఎలాంటి వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ వరకు మనకి అక్కడ ఆ రూట్లోనే హైవే వెళ్తుంది అన్న విషయం అర్థం అవుతుంది, కానీ అదే మనం ఇంకా ముందుకు వెళ్తే అర్థం కాదు. సో ఇప్పుడు మనమైతే ఇలా వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళి టువర్డ్స్ ముప్పవరం వైపు ఎంతవరకు వర్క్ అయిందో చూద్దాం. ఇది మొత్తం నేను మీకు మ్యాప్ వ్యూలో మనం ఏ వర్క్ చూసాం అండ్ ఎంతవరకు వర్క్ అయిందో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ కొండ కనిపిస్తుంది. ఈ కొండ దాటిన తర్వాత మనకి స్టేట్ హైవే 295 ఉంటుంది. ఆ స్టేట్ హైవే 295లో గుంటి గంగమ్మ అమ్మవారి ఆలయం దాటగానే ఈ ఎక్స్ప్రెస్ హైవే అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఎక్స్ప్రెస్ హైవేనే. మీరు ఇందాక చూసారు 6 లేన్ హైవే, సేమ్ అలానే ఈ హైవే కూడా ఉంటుంది. టోటల్గా 6 లేన్ ఉంటుంది అండ్ మొత్తం కంట్రోల్ హైవే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది మొత్తం ఇక్కడ ఫ్లైఓవర్స్ అయితే వేశారు. ఇక్కడ వర్క్ అయితే కొంచెం లేట్ అవుతుంది అన్నారు, ఎందుకంటే అక్కడ మట్టి రావడానికి లేదా వర్షాలు పడడం వల్ల వర్క్ లేట్ అవుతుందని చెప్పారు. ఇంకా మనకి కొన్ని ప్యాకేజ్లు అయితే చాలా వరకు వర్క్ అయిందని చెప్పారు. కానీ నేను అంశుమన్ బ్రో ఓన్లీ ప్యాకేజ్ 13 అండ్ ప్యాకేజ్ 14 ఈ రెండే కవర్ చేయగలిగాం. మిగిలిన ప్యాకేజ్ని కూడా తొందరలోనే కవర్ చేస్తాం మీ సపోర్ట్ ఉంటే. మరి మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాం. మీకు ఈ హైవే వర్క్ అవుతున్నట్టు ఎక్కడా కూడా కనిపించదు అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ ఇన్ఫర్మేషన్ని కవర్ చేసింది నేను అంశుమన్ బ్రో. అండ్ ఈ హైవే వర్క్ కూడా మిగిలిన ప్యాకేజెస్లో ఎంతవరకు వర్క్ అయిందో కూడా మీకు తొందరలోనే చూపిస్తాం. అండ్ ఇంకా మీరు చూస్తున్నారుగా, మధ్య మధ్యలో కొన్ని రోడ్స్ దాటుకొని వెళ్తున్నాం. అండ్ అంశుమన్ బ్రో రిలీజ్ చేసిన వీడియో చూస్తే మేము ఎంత దారుణమైన రోడ్లో వెళ్ళి ఈ రోడ్ కవర్ చేసామో మీకు తెలుస్తుంది.
అండ్ నేను ఆ వీడియోస్ అన్ని పెడదాం అనుకున్నా కానీ నా దగ్గర వీడియోస్ మిస్ అయ్యాయి. అందువల్ల మీకు ఓన్లీ నేను అక్కడ వర్క్ ఎలా అయింది అండ్ ఎలా వెళ్తుందో ఈ హైవే చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారుగా ఈ విధంగా హైవే అయితే వెళ్తుంది. నేనైతే స్టేట్ హైవే 295 నుంచి స్టేట్ హైవే 374 వరకు కవర్ చేశాను. స్టేట్ హైవే 294 ఎక్కడికి వెళ్తుందంటే టువర్డ్స్ ఈస్ట్ గంగావరం వెళ్తుంది చీమకుర్తి నుంచి. అలానే మన స్టేట్ హైవే 374 వచ్చేసి టువర్డ్స్ తల్లూరు వెళ్తుంది. తల్లూరు దగ్గర నుంచే ఈ హైవే అయితే వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ విధంగా హైవే వర్క్ అయితే అయ్యింది. ఈ హైవే వర్క్ రికార్డ్ చేయడం చాలా చాలా కష్టతరమైంది. ఎందుకంటే ఈ హైవేని ఎత్తుక్కుంటూ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. ముప్పవరం దగ్గర ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. సో ముప్పవరం దగ్గర ఒక పర్సన్ అడిగినప్పుడు ఆయన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తున్న ఒక పర్సన్ నంబర్ ఇచ్చారు. ఆయన అయితే మాకు బాగా హెల్ప్ చేశారు. ఎగ్జాక్ట్గా వర్క్ ఎక్కడ అవుతుందో చెప్పారు. దానివల్ల మేమైతే హైవే వర్క్ ఎక్కడవుతుందో కనుక్కొని ఈ హైవేని కవర్ చేయగలిగాం అండ్ మీకు చూపించగలుగుతున్నాం. అలానే ఎవరైతే నెంబర్ ఇచ్చారో అండ్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం మన వ్యూవర్స్ తరపు నుంచి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడితోనే వర్క్ అయితే ఎండ్ అయింది. ఆ ముందు మీరు చూస్తున్నారు కదా, మొత్తం మనకి మామూలుగా నేలే కనిపిస్తుంది, ఎలాంటి వర్క్ కనిపించట్లేదు, జస్ట్ మార్కింగ్ వేసినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనమైతే వీడియోని మ్యాప్ వ్యూలో చూసి ఎండ్ చేద్దాం. అండ్ చివరిలో టైం ల్యాప్స్ ఉంటుంది, టైం ల్యాప్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు మనమైతే మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా మనం ఏ వర్క్ చూసామో చూసేద్దాం. మనం మ్యాప్ వ్యూలో చూస్తే మనం ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 16 దగ్గర ముప్పవరం చూడొచ్చు. ముప్పవరం దగ్గర ఎలాంటి వర్క్ అవ్వలేదు. వర్క్ అయిందల్లా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి గుంటి గంగమ్మ అమ్మవారి ఆలయం దాటిన తర్వాత 7-8 కిలోమీటర్ల దూరంలో వర్క్ అయితే అయింది. ఈ ప్యాకేజ్ 14 మొత్తం 29 కిలోమీటర్లు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు మనకి ఈ హైవే అయితే ఉండబోతుంది. మేము కవర్ చేస్తుంది అయితే ఈ లైన్ చూస్తారా, ఈ లైన్ వరకు మొత్తం మేము కవర్ చేస్తాం. అండ్ ఈ లైన్లోనే మనకు వర్క్ అయితే కనిపించింది. రిమైనింగ్ ప్లేసెస్లో పెద్దగా వర్క్ కనిపించలేదు. అండ్ ప్యాకేజ్ 13 మీకు చూపిస్తాను రేపటి వ్లాగ్లో. ప్యాకేజ్ 13లో ఇంకా క్లియర్గా అండ్ ఎలాంటి వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారు కదా, మీకు చెప్పాను వెల్లంపల్లి తల్లూరు రోడ్డు వరకు ఈ వర్క్ అయితే అయింది. మీకు అక్కడ వరకే డ్రోన్ వ్యూ చూపించాను. అండ్ అలానే మీరు చూసే ఉంటుంటారు, అక్కడ కొన్ని ట్రక్స్ కనిపిస్తుంటాయి మీకు చివరిలోని, ఆ ట్రక్స్ అవి ఇవే అనమాట. సో ఇది ప్యాకేజ్ 14లో అయిన వర్క్. అండ్ ఇప్పుడు మీరైతే ఒక బ్యూటిఫుల్ టైం ల్యాబ్స్ చూస్తారు. ఆ టైం ల్యాబ్స్ కరెక్ట్గా తల్లూరు నుంచి అంటే స్టేట్ హైవే 374 నుంచి స్టేట్ హైవే 294కు వస్తుంది. చాలా చాలా బాగుంటుంది, చూసేయండి. ఆ తర్వాత బ్లాగ్ నేనైతే ఎండ్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో అయితే మొత్తం మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ప్యాకేజ్ 14లో ఎలాంటి వర్క్ అయింది అండ్ ఎంత వరకు వర్క్ అయింది అండ్ ఎక్కడెక్కడ వర్క్ అయింది అనేది. రేపటి బ్లాగ్లో మీకైతే ప్యాకేజ్ 13 చూపిస్తాను. ప్యాకేజ్ 13లో ఎలాంటి వర్క్ అయింది, ఎక్కడ వరకు అయింది అండ్ ప్యాకేజ్ 13 ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చాలా క్లియర్ చూపిస్తాను అనమాట. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడుతుంది బ్లాగ్ చేయడానికి. సో లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.